దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. దయతో మీరందరూ శ్రద్ధగా దేవుని యొక్క మాటలను వింటూ దేవుని వాక్యము ద్వారా వచ్చేటువంటి దైవ ఆశీర్వాదాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో మీరు కలిగి ఉండాలని నేను ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ నూతన సంవత్సరం ప్రారంభ దినములలోనే మనము ఉన్నాం. 10 దినములు గడిచి ఎన్నో రోజులో ఉన్నాం? 11వ రోజులో ఉన్నాం. ఈ 2026వ సంవత్సరం మనకు ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన, ఫలభరితమైన సంవత్సరంగా ఉండాలని ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? అందరికీ ఆశే. ఈ సంవత్సరం అంతా ఎలాంటి సంవత్సరంగా ఉండాలి? ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉండాలి, దీవెనకరమైన సంవత్సరంగా ఉండాలి, ఫలభరితమైన సంవత్సరంగా ఉండాలి. ఏమంటే మునుపు ఉన్నట్లుగా ఇప్పుడు కాకుండా, మునుపు అనుభవించినట్లుగా ఇప్పుడు కాకుండా, అంతకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా, మునుపటి కంటే అధికమైనటువంటి మేలు మీకు కలుగు చేస్తానన్నారు ప్రభు. కాబట్టి అందరి ఆశ ఇదే ఉంటుంది. ఎవరు కూడా ఈ సంవత్సరము పోయిన సంవత్సరం లాగా ఉండాలి అని ఆశపడరు కదా. అంతకు మించి బాగుండాలి. అది ఆధ్యాత్మికంగానైనా, ఆరోగ్యపరంగానైనా, ఆర్థిక పరంగానైనా, ఏ విధంగానైనా. అయితే ఈ సంవత్సరం మన యొక్క వ్యక్తిగత, కుటుంబ, ఆధ్యాత్మిక జీవితాలలో ఆశీర్వాదకరమైన సంవత్సరంగా, ఫలభరితమైన సంవత్సరంగా, దీవెనకరమైన సంవత్సరంగా ఉండాలంటే మనం కూడా కొన్ని చేయవలసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. చాలా విషయాలు నేను అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్న విషయం ఏమిటి అని అంటే, ఈ సంవత్సరం ఎలాగున ఇప్పుడు మనం ఆశించి కోరుకున్న రీతిగా ఉండాలి అని అంటే, తప్పకుండా దేవుని పిల్లలమై ఉన్నటువంటి మనము ఆత్మ సంబంధమైన కొన్ని మంచి నిర్ణయాలు మనము చేయవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన నిర్ణయాలు అని అందరూ ఏంటి చెప్పండి? అది భౌతిక సంబంధంగా నేను చెప్పడం లేదు. ఆల్రెడీ సంవత్సరము 11వ రోజుకు వచ్చేసాము అని అంటే, ఇప్పటికే మీలో చాలామంది ఏదో ఒక నిర్ణయం చేసుకునే వారిగానే మీరు ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. మరి ఏమన్నా చేసుకున్నారా? నిర్ణయాలు ఏమన్నా చేసుకున్నారా? ఏమీ లేదా? ఏముందండి, అలాగ బండి వెళ్ళిపోతూ ఉంది, ప్రయాణం చేస్తున్నాం అన్నట్లుగా ఒకవేళ ఉన్నారా? సరే, ఒక విషయం, నిర్ణయం అనేటువంటిది వ్యక్తిగతమైనది. ఎవరి నిర్ణయము వాళ్ళది, ఎవరి తీర్మానము వాళ్ళది. ఆ నిర్ణయం ఎవరికి తెలియాలి? దేవునికి, మీకు తెలిస్తే చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మీరు పైకి చెప్పాల్సిన పని లేదు. కానీ ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం మాత్రం తప్పకుండా చెయ్యాలి. చేయకుండా ఉన్నారు అని అంటే మీరు మరి ఏమి క్రైస్తవులో లేక ఏం విశ్వాసులో ఎవరికి వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. కొందరు ఎందుకు నిర్ణయం చేయరు అని అంటే, కొందరు చేయరండి, ఇంకా అలాగే ఉండిపోతారు. కారణం ఏమిటి అని అంటే, కొందరేమో అపనమ్మకం. కొంతమందికి ఏంటంటే అపనమ్మకం అంటే అవిశ్వాసం. అంటే నిర్ణయం చేస్తున్నాను, ఈ తీర్మానం చేస్తున్నాను, ఆ ప్రకారంగా నేను ఉంటానా లేదా, వస్తానా లేదా, చేస్తానా లేదా అని అవిశ్వాసముతో కొందరు ఏం చేయలేకపోతున్నారు? నిర్ణయాలు చేయలేకపోతున్నారు. మరికొంతమంది భయంతో చేయలేకపోతున్నారు. దేనితో చెప్పండి? భయంతో. ఏం భయం? తీరా ఈ నిర్ణయం చేసిన తర్వాత నేను గనక అలాగే చెయ్యకపోతే, అలా ఉండకపోతే నా మీదకి ఏదైనా వచ్చేస్తుందేమో, ఏదైనా జరిగిపోతుందేమో. ఏంటి చెప్పండి? ఇది భయం. అంటే అపనమ్మకములతో, భయాలతో, ఇంకా చెప్పాలి అని అంటే రకరకాల కారణాలు ఉన్నాయి. ఇలాంటి కారణాలతో చాలామంది దేవుని పిల్లలైనటువంటి వారు ఏం చేయడం లేదు అని అంటే, నిర్ణయాలు చేయడం లేదు. కానీ దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే తప్పకుండా
దేవుని పిల్లలమైనటువంటి మనము ఈ నూతన సంవత్సరం అప్పుడే ప్రారంభించి పాత అయిపోయిందిలేండి, హ్యాపీ న్యూ ఇయర్ అన్నాం, ఆ హ్యాపీ కనపడడం లేదు, కొయ్యరోళ్ళలోనే కనపడుతుంది చాలా నిండుగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే వాళ్ళ వస్త్రధారణ మారింది కదా, చాలా సంతోషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే పాత అయిపోయింది కదా, ఇంకేంటంటే పాస్టర్ గారు. అయితే ఒక విషయం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటే దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో ఎప్పుడు ఎలా ఉంటాయి అని అంటే నవనూతనంగానే ఉంటాయి. స్తోత్రం కలుగును గాక. అనుదినము ఆయన వాత్సల్యం ఎలా ఉంది మన మీద? నూతనంగానే ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము తప్పకుండా కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి నిర్ణయాలు మనం చేసుకోవాలి. కొంతమంది అటండి ఆరోగ్యపరంగా కూడా నిర్ణయాలు చేసుకుంటారు. ఎలాగనంటే ఈ సంవత్సరంలో 2025లో రోజుకి అరడజన టీలు తాగేవాడిని ఈ సంవత్సరం 3 టీలే తాగుతారు. చేసుకున్నారు ఎవరైనా? కొంతమంది 3 టీలు కాదు, మొత్తం టీయే తాగరు. మొన్న ఎవరో మా ఇంటికి వస్తే డ్రింక్ ఇస్తుంటే వద్దన్నారంట బ్రదరు. ఎందుకనంటే ఈ సంవత్సరము ఏం చేసుకున్నాడట ఆయన? డ్రింకు తాగను. ఏం తాగను? ఏ డ్రింకు? కూల్ డ్రింకు. ఏమండి, అది ఆ డ్రింక్ ఏమన్నా ఉంటే అది మానేస్తే ఇంకా బాగుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి ఇలా కొంతమంది డ్రింక్ తాగను, టీ తాగను, మాంసము తినను, ఏమండి ఇలాంటి సీరియళ్ళు మాట్లాడతలేదు ఎవరు వెనకాల. ఏమంటే అంటే ఖచ్చితంగా ఇలాగా కొంతమంది చేసుకుంటారనమాట. ఏమంటే ఏదో ఒక నిర్ణయం మనము తప్పకుండా ఆత్మ సంబంధంగా చెయ్యాలి. ఆరోగ్య విషయంలో చేస్తున్నారు. ఏమంటే హెల్త్ కొరకు, ఏమంటే ఈ సంవత్సరం అయినా కాస్త ఇలా డైట్ ఫాలో అవుతే ఏమంటే బాగుంటుందేమో, నా ఆరోగ్యం, షుగర్ కంట్రోల్ అవుతుందేమో, బీపీ నార్మల్కి వస్తుందేమో అనేటువంటి ఆలోచనతో. మరి ఆరోగ్య విషయంలో అంత పట్టింపు ఉన్నప్పుడు నేను అంటాను, ఆరోగ్యం కంటే దేని గురించి ఇంకా ఎక్కువ శ్రద్ధ కలిగి ఉండాలి? ఆత్మ సంబంధంగా. హల్లెలూయా. కాబట్టి నిర్ణయాల గురించి కొన్ని మాటలు చెప్పి ఏ నిర్ణయాలు చేయాలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమండి, మొదటిగా నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ఒక నిర్ణయం మనం చేసుకోకపోతే ఒకరోజు ఖచ్చితంగా మనం బాధపడవలసి ఉంటుంది. ఈరోజు ఏమండి, లేక ఈ సంవత్సరంలో, ఈ సంవత్సరం యొక్క ఆరంభ దినాల్లో, ఈ మొదటి నెలలో, ఈ 2వ ఆదివారం అయినా కనీసం ఏదో ఒక నిర్ణయం మనము ఆత్మ సంబంధంగా చేసుకోకపోతే, ఇప్పుడు చేసుకోకపోతే ఒకరోజు ఏమవ్వాలన్నమాట? బాధపడాలి. అయ్యో, ఆ రోజు చేస్తుంటే భలే ఉండేమో, నా ఆత్మీయ స్థితి ఇంకా మెరుగుపడినేమో అనేటువంటి ఆలోచన కలుగుద్ది. రెండవదిగా చెప్పాలి అని అంటే, మనం చేసే నిర్ణయం మన భవిష్యత్తును ఆశీర్వాదకరంగా, అందంగా తీర్చిదిద్దుతుంది. నా మాటలు మీకు స్పష్టంగా అర్థమవుతున్నాయి అని నేను అనుకుంటున్నాను. అర్థమైతే ఒకసారి అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. వెరీ గుడ్. అంటే చిన్న సందేహం కలిగింది కనుక. ఏమన్నా మనం చేసేటువంటి ఒక నిర్ణయం మన భవిష్యత్తు అంటే రాగలిగినటువంటి దినములను, లేక రాగలిగినటువంటి మాసములు కానీ, దినములు కానీ, సంవత్సరాలు కానీ, అవి అందంగా ఆశీర్వాదకరంగా ఏమండి తీర్చిదిద్దుతుంది మనం చేసే నిర్ణయం. మూడవదిగా చెప్పాలి అని అంటే, మన యొక్క నిర్ణయాలు ఎలా ఉండాలి అని అంటే వాక్యానుసారంగా ఏమండి అవి మంచిగా ఉండాలి. మన యొక్క నిర్ణయాలు మంచిగా ఉండాలి. కొంతమంది తప్పుడు నిర్ణయాలు చేస్తారు. ఏమంటే వాక్యానికి విరుద్ధమైనటువంటి నిర్ణయాలు చేస్తారు. అలాంటివి కాదు. మన నిర్ణయం దేనితో ఏమంటే సరిపోవాలి అని అంటే వాక్యంతో సరిపోవాలి. చెప్పండి, దేనితో సరిపోవాలమ్మా? వాక్యంతో సరిపోవాలి. నేను ప్రారంభంలో చెప్పాను కదా, ఒక చిన్న నిర్ణయం కూడా చేయడానికి చాలామంది ఎందుకు ఈరోజు అపనమ్మకంతో ఉంటున్నారు? ఏమండి, ఎందుకు భయపడిపోతున్నారు? ఒక మాట చెప్పనివ్వండి. ఈరోజు ఆత్మ సంబంధంగా ఏ నిర్ణయం చేసినా, ఏమంటే మందిరానికి మానకుండా వస్తానని, వారానికి ఒకసారి ఉపవాసం ఉంటానని, లేక నీవు నాకు ఇచ్చినటువంటి సంపాదన అంతటిలో కూడా నమ్మకంగా దేవా నీకు ఇవ్వవలసినటువంటి భాగాన్ని ఇస్తాను, ఇలా ఏదో ఒకటి ఖచ్చితంగా కొన్ని ఉంటాయి కదా, అవన్నీ మీరు చేశారు. అయితే మనం చేసినటువంటి తరువాత ఏమంటే ఆ నిర్ణయాలు ప్రకారంగా మనము జీవించడానికి, ఆ నిర్ణయమును నెరవేర్చడానికి మనుషులంగా చెప్పండి మనము బలహీనులము.
ఒకవేళ మన బలహీనతను బట్టి మనం వాటిని నెరవేర్చలేమేమో, ఏమండి కార్య రూపంలోనికి అవి రావడానికి మన వంతు మనము ఒకవేళ ప్రయాసపడిన అది మన వల్ల కాకపోవచ్చేమో. కానీ ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్తాను. అదేమిటి అని అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13లో అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘానికి చెప్తూ ఇలా చెప్పారు. ఏంటన్నమాట? నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయగలను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతమైన మాట! ఎవరి యందే? నన్ను బలపరుచు వాని యందే నేను. అది అంటే ఈరోజు మనము చేసుకున్నటువంటి నిర్ణయం, దాని ప్రకారంగా జీవించాలన్నా, మనము చేసుకున్నటువంటి ప్రమాణం లేక తీర్మానం, అది 100% మనం నెరవేర్చాలి అన్నా, అది ఎవరిని బట్టి సాధ్యమవుతుంది అని అంటే, మనలను. అది అంటే ఎవరు బలపరుస్తారు మనల్ని? అది. అంతేగాని మన బలం మీద, మన బుద్ధి మీద మనం ఆధారపడమని చెప్పట్లేదు. అందుకని నిజంగా దేవా, ఇదిగో ఈ నిర్ణయం నేను చేస్తున్నాను, ఈ తీర్మానం నేను చేసుకుంటున్నాను, ఈ విషయంలో నేను తొలగిపోకుండా తప్పకుండా నువ్వు నాకు సహాయం చేస్తున్నావని నేను నమ్ముతున్నాను అని ఎవరైతే దేవుని బలము మీద పూర్తిగా మరి ఆధారపడగలుగుతారో, ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో దేవుడు వారిని బలపరుస్తారు. మనం చేసుకున్నటువంటి నిర్ణయాలు తప్పకుండా మనము చేయడానికి, వాటిని నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయము ఖచ్చితంగా మనకు కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నమ్మిన వాళ్ళు ప్రభుని స్తుతించారు. హల్లెలూయా. జకర్యా 4:7 ప్రకారంగా కూడా ఇది శక్తి చేత, బలము చేత, మరెవరి ద్వారా? కాబట్టి మనలను బలపరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు, మనలను నడిపించేవాడు ఒక ఆయన ఉన్నాడు. మనము దేవుని దగ్గర ఒక నిర్ణయం మనం తీసుకోగలిగితే తప్పకుండా వాటిని మనము అనుసరించగలుగుతాం. ఆ ప్రకారంగా దేవుని సహాయము ద్వారా మనము చేయగలుగుతాం. హల్లెలూయా. ఏ సహాయం చెప్పండి? కాబట్టి మరి ఇప్పుడు ఆయనే సహాయం చేస్తానన్నా కూడా ఏ నిర్ణయం తీసుకోకుండా ఇంకా అలా ఉంటే మన ఆధ్యాత్మిక జీవితంలో ఎలాంటి కార్యాలు రాగల దినాల్లో మనం చూడగలుగుతాం. అందుకని నేను ప్రారంభంలో చెప్పాను, ఈ 2026వ సంవత్సరము మనకు ఆశీర్వాదకరమైన, ఫలభరితమైన, దీవెనకరమైన సంవత్సరంగా ఉండాలంటే కొన్ని ఆత్మ సంబంధమైన నిర్ణయాలు మనము చేయాలి. బైబిల్లో అలా చేసిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి గురించి నేను ఇప్పుడు చెప్పట్లేదు. కానీ ఏ నిర్ణయాలు చేయాలి మనము, ఏ నిర్ణయాలు చేసుకోవాలి మనము, ఏ నిర్ణయాలు మనము తీసుకోవాలో త్వరగా కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పెద్ద వివరించలేకుండానే ఆ విషయాన్ని జ్ఞాపకం చేసి నేను మీకు విడిచిపెడతాను. చక్కగా మీరు ధ్యానం చేసి ఆ నిర్ణయాలు నేటి దినము నుండి మనము చేయడానికి దేవుని దగ్గర ఒక బలిష్టమైనటువంటి తీర్మానంతో అడుగులు ముందుకేద్దాం. నెంబర్ 1, మొట్టమొదటిది, ఏ నిర్ణయాలు మనము చేయాలి ఈ నూతన సంవత్సరం యొక్క ఆరంభ దినములలోనంటే? మొదటిది, ప్రతి దినము దేవునితో కొంత సమయం నేను గడుపుతాను అనే నిర్ణయం మనం చేసుకోవాలి. ఏ దినము? ప్రతి దినము. అనండి అందరూ. ఏ దినమమ్మా? వారానికి ఓ రోజు కాదు, ప్రతి దినం, ఎవ్రీడే. ప్రతి దినము దేవునితో కొంత సమయాన్ని నేను గడుపుతాను. ఇప్పటికే మీరు గడిపితే చాలా సంతోషం. ఇప్పుడు ఈ నిర్ణయాల గురించి నేను చెప్తున్నప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు, అబ్బే అది మేము చేయట్లేదేటి, మళ్ళా మాకు పైగా చెప్పొచ్చారు అని మీరు అనుకోవద్దు దయచేసి. ఒకవేళ నేను చెప్పినటువంటి నిర్ణయాల్లో మీరు ఎప్పటికే ఫాలోఅప్ అవుతున్నారా? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. దానిని కొనసాగించండి. హల్లెలూయా. ఒకవేళ లేదా, దాన్ని ఇప్పటి నుంచి మనము ఆచరణలో పెట్టడానికి మనము ప్రయత్నించాలి. నేను ఎప్పుడు అదే చెప్తాను. ఇది నాకు తెలుసు అని మనం అనుకోవడం కాదు, ఇది నేను చేసేస్తున్నాను అని అనుకోవడం కాదు. ఒకవేళ అలాగున మనము అడుగులు వేస్తుంటే ప్రైజ్ గాడ్, దానిని బట్టి ప్రభువుకు స్తోత్రం అని ప్రభువుని ఏం చేయాలి చెప్పండి? మహిమపరచాలి. ఎందుకంటే అలాగున చేయడానికి ఆయన మనకి ఏం చేస్తున్నారు కనుక. అది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి ప్రభువునైనా స్తుతించండి, లేదా అది మీరు కలిగి ఉండడానికి ప్రయత్నించారు. ప్రతి దినము దేవునితో కొంత సమయం. దినమునకు ఎన్ని గంటలు?
24 గంటలు. ఈ 24 గంటల టైము ఎవరు ఇస్తున్నారు మనకి? మాట్లాడరే అమ్మా. వాచ్ అయితే డబ్బులెట్టి మనం కొనుక్కున్నాం కానీ, హలో, వాచ్ అయితే చెప్పండి ఎవరు కొనుక్కున్నాం? మనం కొనుక్కున్నాం. 4, 5 వాచ్లు ఉంటే ఉండొచ్చు, పెట్టుకోండి మంచిది. కానీ సమయం మాత్రం ఎవరిచ్చారు? అది ఇచ్చారు. వాచ్ ఏమంటే దేవుడిచ్చిన డబ్బులతో కొనుక్కున్నాం, కానీ సమయం ఎవరిచ్చేది? చూడండి ఈ సమయం చాలా మందికి లేదు నిజంగా. అంటే ఏ సమయం అని అంటే దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని మాటలు విని దేవునిలో ఆనందించే సమయం కొందరికి లేదు. ఈ సమయంలోనే ఎక్కడెక్కడో ఉన్నారు కొందరు, ఈ సమయంలోనే ఏవేవో చేస్తున్నారు కొందరు. కానీ దేవుని సన్నిధిలో ఉండి ఆయనను ఆరాధించేటువంటి ఈ గొప్ప సమయాన్ని ప్రభు మనకి ఇచ్చారు. దేవుని వాక్యంలో అదే ఉంది. ఏమండి, మానవుని యొక్క కాలగతులు చెప్పండి ఎవరి ఆధీనంలో ఉన్నాయట? కాబట్టి సమయం అనేది దేవుడిచ్చేది. సమయం అనేది చాలా విలువైనది. ఈరోజు చాలామందికి ఏమంటే సమయమును గూర్చినటువంటి అవగాహన లేకుండా 24 గంటల సమయం దేవుడు ఇస్తుంటే 24 గంటలు కూడా సమయం అంతా ఎవరికి సరిపోతుంది అని అంటే, కొంతమందికి అయితే ఇంకా వండుకోవడం, చెప్పండి ఏం చేయడం అనమాట, తినడం, మళ్ళా తినేసిన తర్వాత తిన్నాయి మళ్ళా ఏం చేయడం, కడగడం. అంటే బతుకంత ఏమైపోయింది ఇక? ఇదేనా? ఏమండి, ధనవంతుడు అంటున్నాడు, నా ప్రాణమా ఏమంటున్నాడు? తినుము, త్రాగుము, సుఖించుమంటున్నాడు. దేవుడు అన్నాడు, ఒరే వెర్రివాడా, ఫూలిష్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఏమి లేనివాడా, ఒరే జీవితం అంట తినడం కాదురా, త్రాగడం కాదు, సుఖించడం కాదురా, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం పట్టుకుపోతే సంపాదించిందంతా ఎవరిదవుతుంది అని దేవుడు అంటున్నాడు. కానీ ఏమంటే భక్త కేసరుడైన ఏమంటే దావీదు మహారాజు మాత్రం, నా ప్రాణమా యెహోవాను, ఆయన దేవునికి మహిమ కలుగునుగా. సరే, వీళ్ళిద్దరి సమయ పాలన ఎంత తేడా ఉందో. ఈరోజు చాలా మంది జీవితం అంటే ఇంక ఇదే అనుకుంటున్నారు. చాలా మంది జీవిత చక్రము ఇంకెంతసేపు తినడం, కడుక్కోవడం, ఏమంటే వండుకోవడం, ఏమంటే ఆరేసుకోవడం, ఏమంటే ఇవన్నీ చేసుకోవద్దని చెప్పట్లేదు. గృహ పరిపాలన అంటారు దీన్ని. గృహ పరిపాలన చేసుకోవాలి. సేమ్ టైం బైబిల్లో హనోకు ఉన్నాడు. హనోకట 360 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నాడట. స్తోత్రం కలుగునుగా. అంటే అటు సంసారం చేస్తున్నాడు, ఇటు దేవునితో సహవాసం చేస్తున్నాడు. ఏది వదులుకోకూడదు మనం. అలాగంటే పాస్టర్ గారు మాకు ఏమండి ఇళ్ళు లేవా, మాకు పిల్లలు లేరా, మీరు చెప్పినట్లుగా ఇంకా మేము ప్రతిరోజు అని ఇలాంటి మాటలు కాదు. బైబిల్లో భక్తులు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని చక్కగా బ్యాలెన్స్గా నడిపించుకున్నారు. కాబట్టి దేవుడు 24 గంటల సమయం ఇస్తున్నప్పుడు మరి ఎంత సమయం దేవునితో గడుపుతున్నాం? ఇక్కడ ఒక 3 మాటలు త్వరగా చెప్పి రెండో మాట దగ్గరికి వెళ్తాను. మొదటిది ఏంటంటే వ్యక్తిగత ప్రార్థన. అంటే ఈ మనము దేవునితో మన సమయం గడిపే విషయంలో మొట్టమొదటిగా వ్యక్తిగతంగా కొంత సమయం మనము ప్రార్థనలో ఉండాలి. అది ఎర్లీ మార్నింగ్ కావచ్చు, ఉదయకాలం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు. ఏమంటే వ్యక్తిగతంగా కొంత సమయం చెప్పండి ప్రార్థనలో మనము గడపాలి. ఏమంటే ప్రార్థన అనగా మనందరికీ తెలుసు. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడు. అంటే ఆ దేవునితో మాట్లాడే ఆ అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ఒక దైవజనుడు ఇలా చెప్పాడు, ఏమంటే మనము మంచము మీద నుండట ఏమంటే మోకాళ్ళ మీదకి రావాలట, మోకాళ్ళ మీద నుండి మంచం మీదకి వెళ్ళాలట. స్తోత్రం కలుగునుగా. అంటే నువ్వు మంచం దిగుతున్నావంటే ఎక్కడికి రావాలి? తర్వాత విషయాలు ఏమైనా ఉంటే చూసుకోవాలి. అంటే ఇలాంటి సహవాసము దేవునితో చాలా అవసరం. ఒకటి ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన. రెండవది వాక్య ధ్యానం. ఓన్లీ ప్రార్థనే కాకుండా వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలి? ధ్యానించాలి, చదవాలి. ఏమంటే వాక్య ధ్యానం అనేటువంటిది ఖచ్చితంగా ఉదయం లేచి ప్రార్థన చేసుకోగానే కనీసం 1 అధ్యాయమో, 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు చెప్పండి ఏం చేయాలి? ఉదయకాలం ఎంతమంది బ్రేక్ఫాస్ట్ చేస్తారు? ఉదయకాలం అండి టిఫిన్ ఎంతమంది? ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది అనమాట. ఒక 1/2 డజన్ ఇడ్లీలు, దానికి మళ్ళా కలుపుకుని ఒక 1/2 డజన్ దోశలు, ఒక 1/2 లీటర్ పాలు. ఇదేంటంటే ఏమంటే ఉదయకాలం టిఫిను, ఏమంటే బ్రేక్ఫాస్ట్ అంటారు కదా. ఏమంటే ఉదయకాలం అల్పాహారం ఏమంటే తీసుకోకపోతే చాలామందికి నీరసం వచ్చేస్తుంది. ఉదయకాలం చావ తాగకపోతే,
ఉదయకాలం టిఫిన్ తినకపోతే ఉంటుంది చూసా అలాగున. మరి ఉదయకాలము ప్రార్థనతో పాటు ఖచ్చితంగా ఏమండి ఒక అధ్యాయమో 2 అధ్యాయాలు చెప్పండి ఏం చేయాలి? మాట్లాడట్లేదు ఎవరోని. మరి ఎంతమంది చదువుతున్నారు మీలో నాకు తెలియదు. మరి ఖచ్చితంగా అది చెయ్యాలన్నమాట. ఏమంటే శారీరక బలం కోసం మనము ఇది ఇలా చేస్తున్నప్పుడు మన ఆధ్యాత్మికంగా బలపరచబడడానికి ఖచ్చితంగా ఏమంటే దేవుని వాక్యము మనకు గొప్ప బలాన్ని ఇచ్చేటువంటిది కదా. మరి ఆ వాక్యాన్ని ఎంతవరకు మనం ధ్యానం చేస్తున్నాం? ప్రార్థన అంటే దేవునితో ఏమండి మాట్లాడడం అంటే, వాక్యం అంటే ఆయన మనతో అంటే దేవుని యొక్క స్వరాన్ని మనం వినడం. మరి ఎంతమంది ఈ యొక్క పద్ధతిని కలిగి ఉన్నారు? ఏమండి బెరయా సంఘస్థులట వాళ్ళు ప్రతి దినము ఏం చేశారట? లేఖనాలను పరిశోధిస్తూ వచ్చారట అండి, ప్రతిరోజు ఎవ్రీడే. కాబట్టి ప్రతిదినము వ్యక్తిగత ప్రార్థన, ప్రతిదినము వాక్య ధ్యానము, అలాగే ప్రతిదినము కూడా కుటుంబ ప్రార్థన కూడా కలిగి ఉండాలి. చెప్పండి ఏ ప్రార్థన? ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ బిజీ షెడ్యూల్లో ఏమండి చాలామంది కుటుంబాల్లో ఇదివరకు ఉండేదండి. పూర్వపు దినాల్లో ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన సాయంత్రం 6 అయ్యేటప్పటికి 7 అయ్యేటప్పటికి ఏమండి ఎవరికి వాళ్ళు పనులకి వెళ్ళి వచ్చేస్తారు కాబట్టి చాపేసుకుని బైబిల్ పాటల పుస్తకం పెట్టుకుని ఒక పాట పాడుకుని ఒక కీర్తన చదువుకుని ఎవరో ఒకడు ప్రార్థన చేస్తే ఆ కుటుంబ ప్రార్థన ముగించుకున్నప్పుడు భోజనం చేసేవారు. ఇప్పుడేంటి? హలో, ఇప్పుడు కుటుంబ ప్రార్థన ఉందా? లేదు. ఎందుకని? ఎవరి దారి అయిపోయింది. అందుకని అంటే ఇప్పుడు చాలా చోట్ల మేము ప్రార్థనలు పెట్టినప్పుడు అడుగుతూ ఉంటాం, అప్పుడు ఎవరి కాళ్ళు చేసుకుంటున్నామండి అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ కుటుంబముగా కూడి ప్రార్థన చేసుకోవడం చాలా అద్భుతమైనటువంటిది. బైబిల్లో దేవుడు కుటుంబానికి ఒక వాగ్దానం ఇచ్చాడు. కుటుంబ వాగ్దానం ఎంతమందికి తెలుసు? కుటుంబ వాగ్దానం తెలియదా మీకు? మత్తయి 18:20 ఎలయనగా ఎక్కడ 2, 3 నా నామములో కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను. అది కుటుంబ వాగ్దానం. చెప్పండి ఏ వాగ్దానం? కుటుంబ వాగ్దానం. అంటే ఎలయనగా ఎక్కడ 2, 3 అనేటువంటి మాట ఉందో చూసారా? అంటే 2, 3 ఉండేది ఎక్కడ ఉంటారు? కుటుంబంలో భార్య, భర్త, పిల్లోడు, లేకపోతే 2 పిల్లలు, 4 అలా. అంటే ఎక్కడైతే 2, 3 ఏమన్నా ఆయన నామములో కూడుకుని ఉంటారో వారి మధ్యలోనికి ఆయన వచ్చేస్తారు. అంటే నీ కుటుంబముగా అలా కూడుకున్న ప్రతిసారి ఏమండి దేవుని సన్నిధిని ఎక్కడ కలిగి ఉంటాం? మన ఇంటిలో కలిగి ఉంటాం. స్తోత్రం కలుగును గాక. అది మందిరానికి సంబంధించిందే కాదు, కుటుంబానికి సంబంధించింది. మరి ఈరోజు కుటుంబ ప్రార్థన ఏది? కుటుంబముగా కలిసి ప్రార్థన చేసుకుంటున్నామా? కుటుంబముగా కలిసి భోజనం చేస్తున్నామా? కుటుంబముగా కలిసి ఆనందిస్తున్నామంటే లేదని చెప్పాలి ఈరోజు చాలా మందిలో. కాబట్టి ఈ సంవత్సరమైనా మీరు ఇది ఆరంభించి ఇది ఎప్పుడు చేయాలి? కుటుంబ ప్రార్థన అంటే ఇవన్నీ వ్యక్తిగత ప్రార్థన అయినా, వాక్య ధ్యానమైనా, కుటుంబ ప్రార్థన అయినా నేను చెప్పేది ఏంటి అని అంటే ప్రతి దినము చేయాల్సింది. ఏ దినము చేయాలి? ప్రతిదినం. పట్టుకోండి అమ్మా, చూసుకోవాలి. అందుకని మీరు అక్కడెక్కడ తిరిగితే ఇంకేంటి? కాబట్టి ప్రేమిని దేవుని బిడ్డలారా, ప్రతి దినము ఏమండి మన సమయాన్ని ఎవరితో గడపాలి? దేవునితో. నెంబర్ 1 మొట్టమొదటిది. రెండవది ప్రతి దినము కుటుంబముతో కూడా కొంత సమయం గడపాలి. దేవునితో ఎలాగైతే మన సమయాన్ని గడుపుతున్నామో ఏమండి దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఏమిచ్చాడు అని అంటే ఒక అద్భుతమైన కుటుంబాన్ని ఇచ్చాడు. అమ్మ, దేవుడు మనకి ఏమిచ్చాడు? కుటుంబాన్ని ఇచ్చాడు. కుటుంబాన్ని కలిగి ఉన్నాం కదా. కాబట్టి ఈ దేవుడిచ్చినటువంటి ఈ చిన్న కుటుంబం, దేవుడిచ్చినటువంటి యొక్క ఆత్మీయ కుటుంబం, ఈ కుటుంబముతో కూడా ఏమండి మనము కొంత సమయాన్ని ఏం చేయాలి? గడపాలి. ఏమండి ఈ బిజీ షెడ్యూల్లో లేక ఈ బిజీ కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఆధునిక యుగంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరిని కదిపినా ఏమని చెప్తున్నారండి? మరి వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ప్రతి ఓళ్ళు చెప్పే మాట ఏంటంటే బిజీ. ఎవరు ఫోన్ చేసినా కానీ వచ్చేది ఏంటి చెప్పండి? వాళ్ళు ఏమండి చేసేది ఏముందో నాకు తెలియదు, కానీ ఏమంటే నెలకు 1,00,000 రూపాయలైనా ఏమంటే మరి సంపాదిస్తున్నారో లేదో తెలియదు, కానీ ప్రతి ఒక్కళ్ళు ఫోను మాత్రము ఏంటి చెప్పండి? ఫోను బిజీ. చెప్పండి, ఇక్కడికి వచ్చి కూడా బిజీగా ఉంటున్నారు కొంతమంది. అదే నాకు అర్థం కావట్లేదు. ఏమండి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఇంకెలా ఉండాలి? ప్రశాంతంగా
మన దృష్టి దేవుని మీద పెట్టి దేవుని మాటలు వినాలి. స్తోత్రం కలుగునుగా. ఈరోజు ఈ బిజీ లైఫ్లో ఏమంటే భర్తతో భార్య, భార్యతో భర్త, పిల్లలతో తల్లిదండ్రులు, తల్లిదండ్రులతో పిల్లలు ఏం గడపలేకపోతున్నారు. అది టైం ఉండలేదు. ఒకసారి పిల్లలు కూడా అంటారు, డాడీ నువ్వు వస్తావు అలాగే వెళ్ళిపోతావు, వస్తావు ఇలా వెళ్ళిపోతావు, ఎప్పుడు కాసేపు మా దగ్గర కూర్చునేది, ఒక రోజైనా కొంచెం సెలవు పెట్టవా, ఒక రోజైనా. ఏమంటే ఈ పిల్లలు ఏమంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి కోరుకునేది కొన్నిసార్లు విచారం అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే తల్లిదండ్రులు ఏమంటే పిల్లలతో ఏం చేయలేకపోతున్నారు, సమయం గడపటం. భార్య భర్తతో, భర్త భార్యతో ఏమంటే ఈ టైం ఉండలేదు అనమాట. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా విచారం ఏంటి అని అంటే, ఒకవేళ భార్య భర్త ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు ఎలా ఉంటున్నాయి అని అంటే, ఏమంటే ఉండి ఎవరి సోఫాలో వాళ్ళు కూర్చుని చెప్పండి, ఇది ఉంది కదా, ఇక బ్రదర్ ముందుకు వచ్చేసేది. ఏమండి ఎవరి ఫోను వాళ్ళు చేతితో పట్టుకుని ఉంటున్నారనమాట. చూసారు ఎలా ఉంటుందో. ఏమండి ఎంత కరమైనటువంటి పరిస్థితి. ఏమండి ఇంట్లో మనుషులు ఉంటున్నారు కానీ ఏమండి ఒకరితో ఒకరు చెప్పండి ఏం చేయట్లేదు. హలో, అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా మీ ఇంట్లో? మీ మౌనమే అది అంగీకారంగా నాకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. మనుషులు ఉంటున్నారు కానీ ఆ మనుషులతో ఏం చేయట్లేదు, మాట్లాడుకోవట్లేదు. ఫోన్లో మాట్లాడుకుంటున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏదేదో చేస్తున్నారు కానీ సమయాన్ని చెప్పండి ఏం చేయలేకపోతున్నారు, గడపలేకపోతున్నారు. ఏమండి రోజు ఒక దైవజనుడు ఇలా చెప్పాడు, కుటుంబ పరంగా చాలామంది క్రైస్తవులట సక్సెస్ అవ్వలేకపోతున్నారట. వ్యక్తిగతంగా 90% సక్సెస్ అవుతున్నారట ఆత్మీయంగా. కుటుంబ పరంగా మాత్రం 10% మాత్రమే 10% మాత్రమే సక్సెస్ అవుతున్నారట. మిగిలిన 90% ఏమైపోతున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు. ఏ విషయంలో? ఫ్యామిలీ విషయంలో, కుటుంబ విషయంలో. బైబిల్లో కూడా అలాగున్న కుటుంబం వ్యక్తిగతంగా చాలా బాగున్నారు. వాళ్ళ ప్రార్థన జీవితం బాగుంది, వాళ్ళ విశ్వాస జీవితం బాగుంది, వాళ్ళ పరిశుద్ధ జీవితం బాగుంది. దాన్ని కుటుంబంగా కొందరు ఏమయ్యారు, ఫెయిల్ అయ్యారని చెప్పాలి. దేవుడు కోరుకునేది, దేవుడు ఇష్టపడేది చెప్పండి దేన్ని అనంటే కుటుంబాన్ని. సాతాను ద్వేషించేది దేనిని అనంటే కుటుంబాన్ని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతవరకు మన యొక్క సమయాన్ని మన బిడ్డలతో, దేవుడు నీకు ఇచ్చిన జీవిత భాగస్వామితో, దేవుడు నీకు ఇచ్చినటువంటి కుమారులతో, కుమార్తెలతో గడపగలుగుతున్నావు. బైబిల్లో దావీదు రాజుని గురించి మాట ఉంటుంది, ఒకసారి చదువుతారా? మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అమ్మా ఒకళ్ళు చదవండి. అతని తండ్రి అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగ చేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినాడు. ఇక్కడ దావీదు కుమారులలో ఒక కుమారుడు మనకు కనబడుతున్నాడు. అతని పేరు ఏంటంటే అదోనియా. దావీదు యొక్క కుమారులలో ఒక కుమారుడు అదోనియా. ఈ అదోనియా విషయంలోనంట దావీదు ఎప్పుడు ఏం చేయలేదట, విచారించలేదట, అతనికి నొప్పి కలగజేయలేదట. అంటే ఎప్పుడు అతనికి ఏం కలగజేయలేదు, బాధ కలగజేయలేదు. అతని గురించి ఎప్పుడు ఏం చేయలేదు, విచారించలేదు. ఓ రకంగా చెప్పాలనంటే వదిలేశాడు అనమాట. ఆ దారికి వదిలేశాడు. మామూలుగా కొంతమంది అంతే కదండి, పిల్లల్ని కనేస్తారు, ఊరి మీద వదిలేస్తారు, ఊరమ్మడి పోతుల్లా. ఇలా అంటున్నానని మరొక రకంగా అనుకోవద్దండి. కొన్నిసార్లు నేను అనే మాటలు మీకు బాధ అని అనిపించవచ్చు, కానీ ఒక్క విషయం ఏంటంటే అది వేరే అర్థం కాదు. ఆ రకంగానైనా మనము ఏం చేయబడాలన్నమాట, హెచ్చరించబడాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. కాస్త ఆత్మ సంబంధమైన రోషం మనలో పుట్టడానికి. ఈరోజు ఇక్కడ దావీదు చూడండి, ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి. దావీదుని గురించి చాలా విషయాలు చూస్తాం, కానీ అతని గురించి విచారించలేదట. అంటే దావీదు చాలా విచారించాడు. చెప్పాలంటే రాజ్యాన్ని విచారించాడు,
రాజ్యములో ఉన్న ప్రజలను విచారించాడు, సైన్యాన్ని విచారించాడు, ఇంకా చాలా చాలా వాటిని విచారించాడు. కానీ ఎవరిని మాత్రం విచారించలేదు? తన బిడ్డల్ని విచారించలేదు. కొంత సమయాన్ని వారితో ఏం చేయలేదు. కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి బిడ్డల్ని మీరు విచారించాలి. వాళ్ళ స్టడీస్ గురించి కూర్చుని మాట్లాడాలి. రే, నిన్న మొన్న ఎగ్జామ్ జరిగినాయి, ఎలా ఉన్నాయి, ఎలా రాసావు, పర్వాలేదా, పర్వాలేదా, మంచి మార్కులు వస్తాయా, మరొక క్లాసులోకి ప్రమోట్ అవుతావు కదా అని ఇలాగున వాళ్ళ స్టడీస్ గురించి, వాళ్ళు ఎలా చదువుతున్నారు. ఒకసారి ఇదిగో నీ బుక్ ఎలా పెట్టరా, ఏది రైటింగ్ ఏది కొంగల పారినట్టుగా ఉందేటి, సరిగా రాయ్ అని ఇలాగున వాళ్ళ రైటింగ్ ఎలా ఉంది, ఏమంటే వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళ హాజరు ఎలాగుంది, ఏమంటే ఇవన్నీ కూడా చెప్పండి. ఖచ్చితంగా పేరెంట్స్కి ఏం చేయాలి? మాట్లాడరేమా, విచారించాలి. ఏమంటే పేరెంట్స్ మీటింగుల్లో కూడా అదే చెప్తా ఉంటారు కదా. మీరు అప్పుడప్పుడు మీరు రండి, ఏమండి వచ్చి మీ మీ యొక్క పిల్లల గురించి మమ్మల్ని అడిగి తెలుసుకోండి, క్లాస్ టీచర్ని సంప్రదించండి అని ఏమంటే చెప్తా ఉంటారా లేదా ఒక్కోసారి. అంటే ఈరోజు బాధ్యత కలిగిన తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల గురించి ఏం చేస్తారనమాట, విచారించి తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మా పెద్దోడిని ప్రసన్న కుమార్ని ప్రతిసారి ఓ రకంగా చెప్పాలి అంటే మాట నేను విచారిస్తూ నొప్పి కలిగిస్తాను. నేను విచారించకుండా కాదు. అస్మట్ ఏమైంది, డాడీని చెప్తున్నాను కదా, ఇప్పుడు ఆల్రెడీ అదే పనిలో కౌన్సిలింగ్ జరుగుతుంది అంటే 2-3 ఆ టక్కన గ్యాప్ మొత్తం 2-3 రోజులు మొన్న చెప్తాడు ఆల్రెడీ, మళ్ళా నేను అడుగుతాను అనమాట. అంటే ఆ లోపల ఏమంటే ఒక ఆతృత ఉంటుంది, ఏంటి ఏమైంది, ఎలాగా ముందుకు వెళ్ళాలి కదా ఫర్దర్ స్టడీస్లో అనేటువంటి ఆలోచన. కాబట్టి ఖచ్చితంగా కుటుంబంతో కూడా చెప్పండి సమయాన్ని ఏం చేయాలి. మరి ఎంతమంది మీరు గడుపుతున్నారు? గడిపితే దేవునికి స్తోత్రం, లేకపోతే ఈసారి నుంచి అయినా రేపటి నుంచి అయినా మీరు ప్రారంభించడానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం కలిగినగా. పత్రికల్లో ఉంటుంది, ఎవడైనాను తన ఇంటి వారిని గనక ఏమండి సంరక్షించకపోతే ఏమండి అవిశ్వాసి కన్నా ఏమైపోతాడట, చెడ్డవాడవుతాడు. కాబట్టి కుటుంబం విషయంలో ఏమండి ఖచ్చితంగా బాధ్యత ఉండాలి. మొదటిగా చెప్పండి, ప్రతి దినము దేవునితో ఏం చేయాలి? కొంత సమయం గడపాలి. ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానము ద్వారా ఏమండి సమయం గడపాలి. రెండవది, కుటుంబముతో కూడా కొంత సమయాన్ని గడపాలి. పిల్లల కొరకు ఏమండి, భార్య కొరకు, భర్త కొరకు, ఏమండి కుటుంబము కొరకు కొంత టైం ఏం చేయాలన్నమాట, హెచ్చించాలి. తప్పకుండా అది కలిగి ఉండాలి. మూడవది, ప్రతి ఆదివారం సంఘ ఆరాధనలో పాలు పంపులు పొందుతాను అని నిర్ణయం చేసుకోవాలి. ప్రతి ఆదివారం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎందుకని ప్రతి ఆదివారము అని నేను అన్నాను అని అంటే గనక ఏమండి ఆదివారము ఏమండి దేవుడు ఏ దినముగా మన కొరకు ఏర్పాటు చేశాడు అని అంటే, ఆదివారం అనగానే ఏ దినము చెప్పండి? ప్రభువు దినము, ఆరాధన దినము, ఆయనను ఆరాధించేటువంటి దినం. దేవుడు ఏమండి ఈ దినమును మన కొరకు పరిశుద్ధపరిచాడు, దీనిని ప్రత్యేకపరిచాడు, ఏమండి దీనిని మన కొరకు ఆయన ఆశీర్వదించాడు. హెబ్రీ పత్రిక 10:24 ప్రకారం కొందరు మానుకొనుచున్నట్లు సమాజంగా కూడుకోవడం మానవద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఏమండి ఇలా అనుకోవాలన్నమాట. ఇలా అనుకోవాలి. ఏమిటి అని అంటే ఏమండి ఖచ్చితంగా ప్రతి ఆదివారము కూడా ఎలాంటి పరిస్థితి ఎదురైనా, ఆఖరికి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా, ఏం పోయే పరిస్థితి వచ్చినా, ప్రాణము పోయే పరిస్థితి వచ్చినా చెప్పండి, ఆదివారం మాత్రం నేనేం మానను? ఆరాధన మానను, దేవుని సన్నిధిని మానను. నిర్ణయం చేసుకోవాలి. ఏమండి ఈరోజు చాలామంది ప్రియమైన దేవుని బట్టి చిన్న దానికండి, ఏదైనా చిన్న జలుబు వస్తే చాలు ఏమండి ప్రార్థన మానేస్తారు. చిన్న జ్వరం వస్తే చాలు వెంటనే ఏమండి మందిరానికి రారు. కొంతమంది దేవుని సన్నిధికి ఏమండి మరి మానేయడానికి కొన్ని వంకలు చూసుకుంటారట, కొన్ని సాకులు చూసుకుంటారట. అది ఎంత విచారకరం. అది ఆత్మీయులకున్న ఏమండి లక్షణం కాదు. ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ఏమండి ఆదివారము ఆరాధనని ఏమాత్రం కూడా విడిచిపెట్టాను. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలని చెప్తా ఉంటాను. ఇప్పుడు నేను 52, ఒక్కోసారి 53 కూడా వస్తాయి. 52 అయినా 53 అయినా ఇప్పటికీ వారంతో ఎన్ని వారాలు అయిపోయినాయి? 2 అయిపోయినాయి. ఇంకెన్ని ఉన్నాయి? 50 వారాలు కూడా
ప్రభువా నీ సన్నిధిని నేను విడిచిపెట్టను, నీ సన్నిధిలో ఉండి ఆత్మతో సత్యముతో నిన్ను వారమంతా కాపాడిన నిన్ను నేనేం చేస్తాను, ఆరాధిస్తాను అనేటువంటి ఒక మంచి నిర్ణయం మనము చేసుకోగలిగితే మన యొక్క జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు ఆయన నడిపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. మరి ఆరాధనకు వచ్చే విషయంలో కూడా ఏమండి, ఖచ్చితంగా ఆరాధనకు రావాలి కాబట్టి, ముఖం చూపించుకోవాలి కాబట్టి, హాజరించుకోవాలి కాబట్టి అన్నట్లుగా ఏదో హడావిడిగా వచ్చి హడావిడిగా వెళ్ళిపోవడం కాదండి. మరలా చాలామంది చూడండి, ఇక ఆదివారం నేను మా అన్నను బాగానే అనుకుంటారు, కానీ హడావిడిగా వచ్చి హడావిడిగా వెళ్ళిపోతే ఎలాగా? ఏమండి ప్రేమైన దేవుని బిడ్డలారా, సమయమునకు రాకుండా, ఏమండి సమయానికి దేవుని సన్నిధిలో గడపకుండా, ఏమండి ఇప్పటికే ఎన్ని అయిపోతుంటాయి. ఆరాధన అనగానే ఒక క్రమం ఉంటుంది కదా. ప్రారంభ ప్రార్థన, ఆత్మ సంబంధమైన పాటలు, పశ్చాత్తాప ప్రార్థన, స్తుతి ఆరాధన, తర్వాత సాక్ష్యములు, తర్వాత వాక్య పరిచర్య, ఏమండి తర్వాత ప్రకటనలు, అర్పణలు, ముగింపు ప్రార్థన, ఇన్ని ఉన్నాయి. మరి ఇందులో ఏది నువ్వు ఏ టైంలో వచ్చావు? అసలు దేవుని పిల్లలు ఎప్పుడు రావాలి దేవుని సన్నిధికి? మాట్లాడరేమ్మా? ప్రారంభ ప్రార్థనకు ముందే రావాలి. స్తోత్రం చెప్పండి. ప్రారంభ ప్రార్థనకు వచ్చేసేయ. ప్రారంభ ప్రార్థనకు వచ్చేస్తే ఇంకేముంది? ప్రారంభ ప్రార్థన కంటే ముందుగా వచ్చి, ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఏదైనా పరిచర్య ఉందా? ఏమండి ప్రతి వారము ఏమండి విజయనా ఇంకా కుర్చీలు వేసేది, విజయనా పట్టాలు వేసేది, ఏమండి మీరు వెళ్ళిపోయిన తర్వాత ఏమండి అబ్బాయి అయినా చేసేది, ఏమండి దేవుని ప్రత్యేకించబడ్డాడు అనుకోండి, పరిచర్య కొరకు నియమించబడ్డాడు, ఏర్పాటు, కానీ ఆ కుమారుడు అనేది రూల్ ఏమీ లేదు కదా. ఏమంటే మేమేదో అడావుడి భక్తులుగా అప్పటికప్పుడు బైబిల్ పెట్టుకుని వస్తామండి, వచ్చి కాసేపు ఏదో కూర్చుంటాం, మీరు 2 మాటలు చెప్తే వింటాం, ఏదో ఉన్న కాడికి ఏమండి దేవుని సన్నిధిలో అర్పించుకుంటాం, వెళ్ళిపోతాం అంటే కాదు. ఏమండి ఆరాధన సమయానికంటే అసలు నిజమైన ఏమండి విశ్వాసులు, ఏమండి ఆత్మీయులు ఎప్పుడు వస్తారు ఆరాధనకనంటే, అందరికంటే ఎవరో రాకుండా ముందు వస్తారట, అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెళ్తారట. దేవుని స్తోత్రం చెప్పండి. అని మీరెవరో? అందరూ వచ్చేసిన తర్వాత, అన్నీ మొదలైపోయిన తర్వాత వచ్చేవాళ్ళు. ఏమండి ఇంకా ఎవరు వెళ్ళకుండానే మాట్లాడరేమ్మా? ప్రార్థన చేయించుకునే కాడ కూడా అలాగేనమాట అండి, ఎలాగ పెట్టేస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు వచ్చి. లేదు కానీ నా దగ్గర శతకోపం పెట్టడానికి ఏమండి ఇలా త్వరగా మాకు చేసేయండి అని కంగారుగా. ఏమండి ఇంకెప్పుడండి అసలు? ఏమండి కనీసం ఏమండి వారంలో పరిచర్య చేయకపోయినా కానీ కనీసం ఒక ఆదివారం అయినా ఆ కుర్చీ పెట్టి అక్కడ పెట్టి, లేకపోతే ఆ పట్ట ఏదో మడిచి అక్కడ పెట్టి చిన్న పరిచర్య. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా మీరు అనుకోవచ్చు, పరిచర్య ఎందుకు చేయాలండి? పరిచర్య ఎందుకు చేయాలని ఆలోచన వస్తుంది. సంఘం కొరకు యేసయ్య ఏం పెట్టారు చెప్పండి? మాట్లాడతలేదు ఎవరు. సంఘము కొరకు యేసయ్య ఏం పెట్టారు? ప్రాణమే పెట్టారు. మరి ఆ సంఘం కొరకు యేసయ్య ప్రాణమే పెడితే, ఏమండి ప్రియమైన ఆ జీవము కలిగినటువంటి దేవుని సంఘం, దేవుని బిడ్డలు సమకూర్చబడేటువంటి ఆ మందిరంలో, ఏమండి దేవుని బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో మనము చేసినటువంటి చిన్న పరిచర్య ఏమాత్రము దేవుడు మరిచిపోయేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలిగినగా. ప్రాణమే పెట్టాడు ఆయన. కనీసం నువ్వు కుర్చీ ఏమంటే సాధ్యలేకపోతావు, కుర్చీ బలహీనులు ఉన్నారని కదా వేరే విషయం, అవసరతల్లో ఉన్నవాళ్ళు అనుకోండి వేరే విషయం. కనీసం యవనస్తులైనటువంటి వారైనా మరలా చెప్పాలా, కాస్త బ్రదర్స్ అవి చైర్స్ పక్కన పెట్టి చెప్పక్కర్లేదు, తెలుస్తుంది కదా. దేవుడు బలాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, నీ ఇంట్లో పనులు చేసుకుంటున్నావు కదా, ఇది దేవుని ఇల్లు. చెప్పక్కర్లేకుండా ఆరాధన అయిపోయిన తర్వాత చక్కగా ఆ చైర్స్ అన్ని ప్రక్కన పెట్టి, ఏమన్నా ఆ పట్టాలు ఏమైనా ఉంటే చక్కగా వాటిని మడత పెట్టు ప్రక్కన పెట్టి, అప్పుడు నెమ్మదిగా తాయితీగా ప్రార్థన చేయించుకుని వెళ్ళు. ఏమైపోయింది ఇప్పుడు అంటే, కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ పెట్టి వచ్చారనమాట, సిమ్ములో ఉడుకుతూ ఉంటుంది అనమాట అది. ఇప్పుడు వెళ్ళి ఉడికేది ఏం చేయాలన్నమాట, పోసుకుని ఆ కొండలోది ఈ కొండలోకి పోయాలి కదా అని చెప్పి కొంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చెయ్యండి. దేవుని యొక్క సన్నిధికి హడావిడిగా రావడం, హడావిడిగా వెళ్ళడం కాదు. వచ్చిన తర్వాత మరలా అక్కడ దృష్టి పెడతారంట కొంతమంది. అయ్య బాబోయ్ కట్టారో లేదో, ఏంటి నేను సిమ్ములు పెట్టి వచ్చాను,
కట్టేయమన్నాడు, తర్వాత కొంచెం పెట్టా అంటే ఇప్పుడు దృష్టి అంతా ఎక్కడుందన్నమాట? మరి ఆ ఉడుకుతున్నటువంటి ఆ పదార్థం మీద ఉంది. కొంతమంది అనమాట ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆలోచన చేస్తారట, తాళం వేసాను కానీ పడింది అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు దృష్టి అంతా ఎక్కడుందనమాట? తాళం కప్ప మీద ఉంది. పడిందో లేదో సరిగా ఇట్లేదు ఒక్కోసారని తాళం కప్పల మీద, లేకపోతే ఏదో పెట్టినట్ల మీద. ఫ్లిప్కార్ట్ వాడు ఈరోజే వస్తానన్నాడు. ఏ కార్డోడట? మళ్ళీ ఆదివారం అనమాట బుకింగ్కి. వచ్చేసాడేమో, ఎక్కడ పెట్టాడో, పెట్టింది పక్కన మా సావిత్రి పిన్ని తీసుకెళ్ళిపోయిందేమో. ఏంటివి అంటే ఇక్కడికి వస్తున్నారు చాలామంది, దృష్టి మాత్రం ఎక్కడ ఉంటుంది? ఉండకూడదు. దైవ సన్నిధికి వచ్చిన తర్వాత పాటలలో కానీ, ప్రార్థనలలో కానీ, వాక్య ధ్యానములో మన యొక్క దృష్టి అంతా చెప్పండి ఎవరి మీద ఉండాలి? అదే ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించటం. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఈ నిర్ణయాలు కనీసం ఇలాంటి చిన్న చిన్న నిర్ణయాలు కూడా చేసుకోకపోతే ఎలాగండి? నేను పెద్ద పెద్ద విషయాలు ఏమి చెప్పట్లేదు, చిన్న చిన్న మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి మాట చెప్పండి, ప్రతి దినము దేవునితో కొంత సమయం. రెండవది, ప్రతి దినము కుటుంబముతో కొంత సమయం. ప్రతి వారము సంఘారాధనలో పాలు పంపులు పొందుతాను. నాలుగవది, దేవునికి ఇష్టము కానిది, దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఒకవేళ మనలో ఉంటే ఏమండి, దానిని దేవా నేను విడిచిపెడతాను అని ప్రభు దగ్గర ఏమంటే నిర్ణయం చేసుకోవాలి. అంటే విడిచిపెట్టవలసినటువంటి దానిని విడిచిపెడతాను. ఇది దేవునికి ఇష్టం కాదు, ఇది దేవునికి బాధకరంగా ఉంది, ఆయాసకరంగా ఉంది, ఇది నా ఆశీర్వాదానికి, నా దీవెనకు అడ్డుగా వస్తుంది, విడిచిపెట్టేస్తాను. అది ఏమిటి అని ఎవరికాళ్ళు చెక్ చేసుకుని, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ 12:1 ఇలా చెప్పారు. ఆ మాట చదవండి ఒకసారి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి అన్నారు. చాలండి, అక్కడితో ఆగండి. ఏ పాపం అంట? సులువుగా చిక్కులు పెట్టు పాపం. ఏ పాపం అండి? ఏంటి సులువుగా చిక్కులు పెట్టే పాపం? ఆలోచించారు ఎప్పుడైనా? సులువుగా చిక్కులు పెట్టే పాపం చాలా సింపుల్గానమాట. కొన్నిసార్లు చాలా సులువుగా ఆ యొక్క పాపములో ఆ సులువుగా ఆ యొక్క ఇబ్బందులు పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి దానిని విడిచిపెట్టుకోవాలి. ఏమిటి సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే? మొట్టమొదటిది కోపం. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటంటే కోపం. ఇలా చూడండి అమ్మా, నా వైపు వినండి, జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వాక్యం వైపు దృష్టి ఉంచండి. కోపం, ఈ కోపం అనేటువంటిది చాలా సులువుగా, ఎంత సులువుగానంటే కొన్నిసార్లు అసలు ఏముండదు అనమాట. అప్పుడు దాకా బాగానే ఉంటారు, ఏదో చిన్నది ఆ కోపాన్ని బట్టి ఆ కోపం కాస్త ఎక్కువైపోయి ఆ కోపం కొన్నిసార్లు చాలా తారస్థాయికి వెళ్ళిపోతూ ఉంటుంది. కోపాన్ని బట్టి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు. కాబట్టి ఈ సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపములలో ఈ కోపం ఏదైతే ఉందో ఆ కోపాన్ని చెప్పండి ఏం చేయాలట? విడిచిపెట్టాలి. 37వ కీర్తనలో మాట ఉంటుంది, కోపమును మానుము, ఆగ్రహమును. కోపాన్ని ఏం చేయాలటండి? మానాలి. అసలు మనుషులుగా కోపం వస్తుంది. కొన్నిసార్లు నేను కూడా ఇలాగా కొన్నిసార్లు కొంచెం దేవుని సన్నిధిలో ఇలా ఏదైనా వాక్యం జరుగుతున్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అవుతున్నప్పుడు కొంచెం కోపపడతారు. కానీ పాస్టర్ గారికి చాలా కోపం అనుకుంటారు. అలాగైతే ఎలాగండి, చిన్నపిల్లలు కదా, అర్థం చేసుకోవాలి కదా అని అనుకుంటారు. కానీ కేవలం ఒకటే, దీనివల్ల ఏదో మిమ్మల్ని మీద కోపగించాలని కాదు, మిమ్మల్ని ఏదో అనాలని, ఇబ్బంది పెట్టాలని కాదు. ఒకటేనమాట, దేవుని పని చెప్పండి ఏమవుద్దని? పాడవుద్దని, అంతే. ఆ రోజు చూడండి, యేసయ్య మందిరం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏం చేస్తున్నారట? పావురాలు అమ్ముతున్నారట, రోకలు మారుస్తున్నారట, ఇంకా చాలా చాలా తతంగాలు చేస్తున్నారు. అసలు మందిరంలో అవన్నీ జరగకూడదు. మందిరం అంటే ఏంటి చెప్పండి? దేవునిని ఆరాధించుకునే స్థలం. కానీ అక్కడ ఏం జరుగుతున్నాయి? వ్యాపారం. ఒకసారి కానీ యేసుకి ఏమొచ్చింది? భలేగా అమ్ముతున్నారులే, అమ్మండి, భలేగా చేస్తున్నారులే, చెయ్యండి అని అనలేదు. కొరడాలతో, ఆయనే స్వహస్తాలతో ఏం చేశారట? కొరడా చేశారటండి. కొరడా చేసి పట్టుకుని ఆ బల్లల గిల్లలు తోసి అవతల పడేసి
ఏమండి అసలు దొరికినట్లుగా అని పారిపోయి ఉంటారు నిజంగా నన్ను అడిగితే. యేసయ్య చెప్పారు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. దీనిని మీరు ఎలా చేశారు? ఖబర్దార్, జాగ్రత్త అని యేసయ్య వాళ్ళని ఏం చేశారు చెప్పండి? హెచ్చరించారు. అంటే యేసయ్య వాళ్ళ మీద ఏం పడ్డారు? ఏ కోపం అది? పరిశుద్ధమైన కోపం. దేవునికి స్తోత్రం కలిగినగా. కొన్నిసార్లు అది పడాలి, పడకపోతే కుదరదు, పని పాడైపోద్ది. అది దేవుని మందిరం, అక్కడ జరగాల్సింది జరగకుండా వేరే జరుగుతుంటే ఎలా చూస్తాడు ఆయన సోద్యం? కొంతమంది అంటారు, పాస్టర్ గారు ఏం జరిగినా కానీ మీరు ఏం చేస్తూ ఉండాలండి? అలా చూస్తూ ఉండండి. ఏం చేస్తూ ఉండాలట? చూస్తూ ఉండండి. చూస్తూ ఉంటుంటే మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తర్వాత అంటాడనమాట, మరి అసలు నిన్ను పెట్టిందిరా ఎందుకు అసలు అని ఏమంటే నన్ను ఏమంటే నా క్లాస్ తీసుకుంటే మరి నేను చెప్పాలి కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కొన్నిసార్లు కోప పడతాం. ఏమంటే ఎఫెసీ పత్రిక 4:26 ఉంటుంది, కోపపడుడి పాపం చేయకండి. కానీ ఆ కోపం కూడా ఎలా ఉండాలట? సూర్యుడు అస్తమించేవారు. ఆ కోపం ఏమవ్వకూడదు అనమాట, నిలిచి ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలిగినగా. పడాలి కానీ కోపం ఏమవ్వకూడదు. కొంతమంది చూడండి, ఇంకా కోపం వచ్చిందంటే వీళ్ళకి ఇంకా పగట్టినట్టే, తోసుపాము పగ అనమాట అండి. ఇంకా ఇది వరకు చెప్పేవారు అనమాట అండి. పాము అంటండి పగెడితే ఏం చేయదటండి, ఇంకా నేసేదాకా ఏం చేయదట, ఇక ఏం మట్టి మట్టే తింటుంది, అది తిందట, తాగదట, తిరుగుతా ఉంటుందట. ఏమో ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు కానీ అనేవారు. ఇప్పుడు అలాంటి పాములు ఏమీ లేవు. పాములకి చెప్పండి ఏం తగ్గిపోయింది? పవర్ తగ్గిపోయింది, మనకే తగ్గలేదు. దేవునికి స్తోత్రం కలిగినగా. చాలా పాములు వెనకాల వచ్చేత రావట్లేదు, ఇప్పుడు అయ్యో వెళ్ళిపోతున్నాయి అనమాట మనల్ని చూసి. పాములు కూడా అర్థమైపోయింది ఇక మనుషుల విధానం. కాబట్టి కోపం పడండి కానీ పాపం చేయకండి. సూర్యుడు అస్తమించేటప్పటికల్లా మళ్ళీ ఏమైపోవాలి? పొద్దున్నే టాక్ టీక్ టాక్ అన్నారు మీరు ఉదాహరణకి, ఏమంటే మీ శ్రీమతిని, మీ సతీమణిని, కానీ సాయంత్రం వచ్చేటప్పటికి మాత్రం చక్కగా మా అనంతపాల్ గారు ఎంత అద్భుతంగా నవ్వుతున్నారో, చక్కగా క్యారేజ్ పట్టినట్టుకు వచ్చినప్పుడు అనమాట. ఏమంటే చక్కగా విష్ చేసి చక్కగా మాట్లాడుతునేటప్పటికి అయ్యో పొద్దున్న డామ్ డూమ్ అన్నారు, సాయంత్రం వచ్చేటప్పటికి అని ఎంత ఐస్ అయిపోద్దో. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. ఏమంటే అలాగినా అంటే సాయంత్రం అయ్యేటప్పటికి లేక ఉదయం అయ్యేటప్పటికి మరలా ఏమొచ్చేయాలన్నమాట? సమాధానం. చెప్పండి ఏమొచ్చేయాలి? కానీ కొంతమందికి ఇంకా అలా కాదే, కోప్పడితే నేను తిన్నాను, నేను తాగను, నువ్వు వండిన తిన్నాను. ఎన్ని రోజులు తింటావు బయట? ఏమంటే ఎన్ని రోజులు నువ్వు వెళతావు? కాబట్టి ఈరోజు భార్యాభర్తలైనా, అన్నదమ్ములైనా, సంఘంలోనైనా కొన్నిసార్లు పరపచ్చాలు వస్తాయి, కోప్పడవచ్చు. కానీ మరలా తిరిగి ఏమైపోవాలి? ఒకవేళ సమాధాన పడకపోతే ఆ కోపాన్ని గనక అలాగే నువ్వు ఉంచేసుకుని ఏమంటే ఉంటే ఆ కోపం ఎలా మారిపోద్దట? పగగా మారిపోద్దట. పగ ఏమైపోద్ది అనమాట? ద్వేషంగా మారిపోద్ది. ద్వేషం ఏమైపోద్ది అనమాట? ఏదో చేసేస్తాను, తర్వాత లేనిపోయిన ఇబ్బంది వచ్చేస్తారు, చాలా సీరియస్గా వెళ్ళిపోద్ది. కాబట్టి అది జరగకుండా అందుకని అక్కడ ఉంటుంది ఒక మాట, అపవాదికి ఏమివ్వకండి సమాధాన పడిపోతే ఇంకా ఏం చేయలేడు అనమాట. ఓరు బాబాయ్ లేదు, గొడవ పెట్టుకుంటారు, మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి ప్రైజ్ లాడ్ అని చెప్పి చక్కగా వందనాలు అనుకుని చక్కగా ఏమంటే నవ్వుతూ ఉంటారని ఆడికి మామూలుగా ఉంటుంది ఇక. అంతేగాని ఇంక మనం అలాగా ఊగిపోయి ఇదైపోతూ ఉంటుంటే ఏమన్నా మనకే నష్టం, అసమాధానం వస్తుంది, అనారోగ్యం వస్తుంది, లేనిపోని ఇబ్బందులన్నీ వస్తాయి. సమాధానం పడిపోతే ఏమీ ఉండదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో మొదటి పాపం ఏంటి? కోపం. 2 స్వార్థం. 3 అసూయ. 4 గర్వం. ఇలా చెప్పుకుని వెళ్ళాలి కానండి చాలా విషయాలు వస్తాయి. అవిశ్వాసం కూడా ఏమండి మరి సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో ఒక పాపం అవిశ్వాసం. కొంతమంది వెంటనే ఎన్నో కార్యాలు చూస్తారు, ఎన్నో అద్భుతాలు చూస్తారు, కానీ కొన్ని విషయాల్లో సులువుగా చిక్కులు పెట్టే పాపం అవిశ్వాసం, అపనమ్మకం. దాని ద్వారా దేవుని కార్యం మిస్ అయిపోతారు. అబద్ధం అదొక ఏమండి సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో ఒక పాపం. ఏమండి ఇలాగ చూసుకుని వెళుతుంటే చాలా ఉంటాయి. కాబట్టి ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాలను ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. దేవునికి ఇష్టము కాని దానిని మనం ఏం చేయాలి? వదిలేయాలి. దేవునికి ఇష్టం కాని, దేవునికి ఆయాసకరమైనటువంటి దానిని విడిచిపెట్టాలి. ఈ కనీసం ఈ సంవత్సరంలోనైనా
మనం మనం విడిచిపెట్టలేకపోతే దేవుణ్ణి అడగాలి, ప్రభువా ఈ కోపాన్ని నేను మానుకోలేకపోతున్నాను, నాలో ఉన్న కోపాన్ని తీసేసి చెప్పండి దీర్ఘశాంతం దయచేయమని అడగాలి. స్తోత్రం కలిగినగా. నాలో ఉన్న స్వార్థాన్ని తీసేసి ఆ ఆ అందరూ బాగున్నప్పుడు చూసి ఆనందించే మంచి హృదయం నాకు ఇమ్మని అడగాలి. కాబట్టి ఏది దేవునికి ఇష్టం కానిదో అది తీసేసుకుని ఏది మంచిదో దానిని మనం ఏం చేయాలి, హత్తుకోవాలి. అదే నిర్ణయం మనమే తీసుకోవాలి. ఐదవది నేను ముగిస్తాను, 2 మాటలు చెప్పి టైం అవుతుంది కనుక. ఐదవ మాట ఏమిటి అని అంటే, నా మాటల ద్వారా దేవునిని మహిమపరుస్తాను. నా మాటల ద్వారా దేవునిని మహిమపరుస్తాను. ఈ 2026లో ఒకవేళ గత సంవత్సరంలో నా మాటలు సరిగా లేవేమో, నా మాటల ద్వారా లేక నా మాట తీరు ద్వారా దేవునికి చెప్పండి మహిమ రాలేదేమో, ఈ సంవత్సరమైన నా మాటల ద్వారా దేవునికి మహిమను తెస్తాను. ఏమండి నోరు అనేటువంటిది చాలా మరి ఏమండి మానవ యొక్క జీవితంలో, మనిషి యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. నాలుకను గురించి బైబిల్లో ఇలా రాయబడి ఉంటుంది. చదువుతారా మాట? సామెతలు 18:21. సామెతలు 18:21. జీవ మరణములు అది. ఏమండి జీవ మరణాలు ఎవరి వశమంట అంటే నిజంగా ఏమండి ప్రేమని దేవుని బిడ్డలారా, మన నాలుకకి ఏముందనంటే చాలా శక్తి ఉందండి. మన నాలుకకి ఏముంది? చాలా శక్తి ఉంది, చాలా పవర్ ఉంది. కాబట్టి జీవ మరణాలు ఎవరి వశమంట అంటే ఇప్పుడు జీవమైన మరణమైన ఎవరి వశంలో ఉంది? నీ నోరులోనే ఉంది, మన నాలుకలోనే ఉంది, మన మాటలోనే ఉంది. ఈరోజు మన మాటల ద్వారా ప్రభువుకు మహిమ వస్తుందా? ఏమండి అవమానం వస్తుందా? మన మాటల ద్వారా ఎవరైనా ఏమండి ప్రోత్సహించబడుతున్నారా? ఏమండి వాళ్ళు డిస్కరేజ్ అయిపోతున్నారా? ఎలాగా ఈరోజు మన మాటలు ఉన్నాయి. ఏమండి ఒకరోజు ఒక ముసలావిడి ఒక ఊరు వెళ్ళిందంట, ఒక ప్రాంతానికి కొత్తగా వెళ్ళింది. ఒక అరుగు దగ్గర కూర్చుని ఒక యవనస్తుడు వెళ్తుంటే ఆఫ్ చేసి అడిగిందట, కొత్తగా వెళ్ళింది కదా ఊరు అందుకని ఆ కుర్రోని కేకేసి, మనవడా మనవడా, ఇదిగో ఈ ఊరు కొత్తగా వచ్చాను నేను, నాకు తెలియదు ఇంతవరకు ఈ ఊరు ఎలా ఉంటుందో, ఈ ఊరు మంచిదేనా అని అడిగిందట. అప్పుడు ఆడేమన్నా మామూలుడేటి, నీ నోరు మంచిదేనా అన్నాడంట. అయిపోయింది. నీ నోరు. అప్పుడు వచ్చింది సామెత ఏంటిది అది. కాబట్టి ఏం మంచిదైతే గంప నోరు ఉంటుంది ఒక్కొక్కరికండి. ఏ నోరు అండి? చిన్నదొత్తి వేసి పడిపోతారనమాట. ఇంకా అందుకని ఆ నోరు కూడా పడిచి ఏమవరు అని చెప్పి కొంతమంది వెళ్ళకూడదు బాబోయ్, నేను రాను బాబోయ్ అంటే ఎవరికి భయపడతారనమాట? నోరు వెంటనే అలాగా వచ్చేస్తే ఇంకా ఎన్ని అయినా కానీ ఇంకా అయిపోవాలి, గసగసలాడిపోవాలన్నమాట ఒక్కొక్కళ్ళు. నోరు నోరు గంప నోరు. ఏమండి నోరుకి ఏమండి మనుషులు అడిగిపోయేటువంటి పరిస్థితి. సామెతలు 15:1 ఉంటుంది, మృదువైన మాట క్రోధమును, నొప్పించు మాట క్రోధమును రేపును. ఏమండి రోజు మన యొక్క మాట ఎలాగా ఉండాలి అని అంటే మృదువైనదిగా ఉండాలి. కొంతమంది చూడండి మాటలు నొప్పిస్తూ ఉంటాయన్నమాట. గొడవని ఇంకా ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? రెచ్చగొడతా ఉంటారనమాట. అసలా గొడవ జరుగుతుందంటే ఓ పావు లీటర్ పెట్రోల్ వేస్తారు వెళ్ళి మళ్ళీ మధ్యలో, ఇంకా ఏమవుతుంది అది బొగ్గుమంటానికి అనమాట. కాబట్టి ఈరోజు అలా రెచ్చగొట్టడాలు కాదు, ఏమంటే ఇంకా ఎక్కువ చేయడం కాదు, ఏమంటే దానిని ఆపు చేసేటువంటిదిగా ఉండాలి. మన నాలుక శక్తి ఉంది మన నాలుకకి. అందుకని దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలను తలపోసుకుని ఈ నాలుక ద్వారా ప్రభువుని ఏం చేయాలి చెప్పండి? మాట్లాడరమ్మా, స్తుతించాలి. దేవుని ఏం చేయాలి? ప్రభువా ఇప్పటికీ నా జీవితంలో నిన్ను చేసావు నాయనా, ఎంతగా ఆశ్చర్యకరంగా గత సంవత్సరం పోషించావు నాయన, ఎంత ఆశ్చర్యకరంగా నన్ను నడిపిస్తున్నావు నాయన అని చెప్పి దేవుని కార్యాలను తలపోసుకుని ప్రభువుని ఏం చేయాలి? మాట్లాడరే అమ్మా. మరి కొంతమంది స్తుతించడం మానేసి సణుగుతూ ఉంటారేంటి? బతుకు 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 జీవితం బతుకు ఇలాగైపోయింది. కొంపలోకి వచ్చిన తర్వాత నరకంలో పడేసాడు పట్టుకొచ్చి. ఇంక రోజు ఇదే ఇంకా వీళ్ళకు వండడమే పందులు 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 పందులట. ఎవరు? అయ్యయ్య ఏంటి ఇంకా ఇంట్లో వాళ్ళు తినేవాళ్ళు అనమాట. వీళ్ళకి వండలేకపోతా ఉన్నాను నేను అని ఎన్నెన్ని ఏమంటే ప్రియమైన అంటే సణుగుడు.
ఏమండి గొణుగుడు, దేవుని యొక్క బిడ్డల్లో సణుగుడు ఉండకూడదట. ఇంకోటి చెప్పనండి, ఏమండి గుసగుసలు అసలు ఉండకూడదట. ఈ స్త్రీలు ఉన్నారండి మామూలుగా కాదని తెలుసా అని అంటే గుసగుసలు అంటే అదే కదా, తెలుసా ఇలా అంటే గట్టిగా మాట్లాడరనమాట. మొన్న అదే అనమాట. తర్వాత ఏం జరిగిందో నేను దగ్గరికి రాసి చెప్తాను శివుడు. ఏందో తెలుసా, గట్టిగా మాట్లాడరే. అసలు నన్ను అడిగితే దేవుడి పిల్లలకి ఈ గుసగుసలు, ఈ సణుగుళ్ళు మాట్లాడరేమ్మా. ఏమైందంటే గట్టిగా చెప్పదు. చెప్తే మళ్ళా ఇదనమాట. ఎందుకు వచ్చిందండి అది? ఏమంటే దేవుని యొక్క రక్షించబడినటువంటి విశ్వాసులకి చెప్పండి, ఈ గుసగుసలో ఎక్కువైపోతున్నాయి ఈ మధ్యకాలంలో. విశ్వాసులకి ఎక్కువ ఉంటున్నాయి నన్ను అడిగితే. ఆ ఇంట్లో ఏం జరిగిందో, ఈ ఇంట్లో ఏం జరిగిందో, ఏమండి ఏమండి వాళ్ళ భర్త ఆవిడని ఏమన్నాడో, లేకపోతే వాళ్ళ కొడుకు ఏమండి ఆ తండ్రిని ఇవన్నీ మనకి అనవసరం, అక్కర్లేని విషయాలు. నీ నీ పరిస్థితులు ఏంటో నువ్వు చూసుకో, నీ కుటుంబం ఏంటో నువ్వు చూసుకో, ప్రార్థన చేసుకో, ముందుకెళ్ళు. అంతేగాని సణుగులకి గొసగసలకి మనం ఏం చేయకూడదు, చోటు ఇవ్వకూడదు. మన నాలుక ద్వారా చెప్పండి, మన మాటల ద్వారా దేవునిని ఏం చేయాలి, మహింపరచాలి. ఏమండి మన మాటల ద్వారా ఇతరులను మనము ప్రోత్సహించాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. అంటే మన యొక్క మాటలు ఎలా ఉండాలి అని అంటే ఆశీర్వాదపు మాటలుగా ఉండాలి. చెప్పండి, ఏ మాటలుగా ఉండాలండి? ఒకళ్ళకి ఏంటో తెలియదండి, ఇంక నోరు తెరిస్తే చాలు ఏమవుతుంది ఇక. ఒక్కొక్కళ్ళు పిల్లల్ని ఏమంటున్నారో తెలియదు, బిడ్డల్ని ఎలా కేకేయాలో తెలియదు, ఎలాగా ఏమంటే వాళ్ళని పిలవాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, రకరకాలుగా మాట్లాడతారు. బైబిల్ చెప్తుంది, మీ నోట నుండి చెప్పండి శాప వచనమే కానీ దుర్భాషయే కానీ చెప్పండి రాకూడదు. కృతజ్ఞత వచనమే రావాలి, ఆశీర్వాదపు వచనమే రావాలి, దీవెన వచనమే మన నోట రావాలి. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఉదాహరణకి పిల్లడు సరిగ్గా రాయలేదు, వెంటనే అంతేనని బతుకు కొంతమంది ఇంక వెంటనే నువ్వు నాకు తెలుసు అని వెంటనే వెళ్ళే చెప్పేస్తారు. అంతేగాని పోన్లేనమ్మా ఇప్పుడు రాకపోయినా కానీ నెక్స్ట్ ఇంకా బాగా చదువు, మంచి మార్కులు వస్తాయి అని ఇలాగున మన పిల్లలను ప్రోత్సాహకరమైనటువంటి మాటల ద్వారా వాళ్ళని మనము చెప్పండి ఏం చేయాలి, దీవించాలి, ఆశీర్వదించాలి తప్ప ఏం చేయకూడదు. మాట్లాడతలేదు ఎవరు ఇక్కడ అంటే మీరు అలా ఉన్నారని అర్థమవుతుంది అనమాట మీ మౌనం. ఏమండి అగస్టిన్ యొక్క తల్లి ఏమండి ఆమె చక్కగా మరి సూసన్నా వెస్లీ ఏమంటే తనకు ఉన్నటువంటి ఆ బిడ్డల విషయంలోనంట ప్రతిరోజు వాళ్ళ మీద చేతులు పెట్టి ఆశీర్వాదపు మాటలు మాట్లాడుతూ ఏమండి దేవుడు నిన్ను దీవించునుగాక, నిన్ను వర్ధిల్ల చేయునుగాక, అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా ఉందువుగాక అనేలాగా వాళ్ళ పిల్లల కొరకు చేతులెత్తి ప్రార్థన చేస్తే ఏమండి మరి ఆ పిల్లల్లో ఏమండి ఇద్దరు ఏమండి ప్రపంచమును తల్లకిందులు చేసేటువంటి అద్భుతమైనటువంటి దైవజనులుగా మార్చబడ్డారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఈరోజు మన పిల్లల్ని మనం ఏమంటున్నాం, రకరకాలుగా కొన్నిసార్లు ఆ మాటలు కూడా ఈ చెవుల్లో మాకు పడతా ఉంటాయి, వచ్చి వినపడతా ఉంటాయి. అక్కడ పెట్టనా ఇక్కడ పెట్టనా అది ఇది ఏంటిది అసలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ మాట వినలేదని చక్కగా ఏమండి జీవ మరణములు దేని వశము, ఓ దైవజనుడు ఇలాగ అన్నాడు, మనం ఏదైతే చెప్తామో మన పిల్లల గురించి అయినా మన గురించి అయినానంట 5 సంవత్సరాలు తిరగకుండా లెక్కేసుకుంటే 5 సంవత్సరాలు తిరగకుండా అది వాళ్ళ విషయంలో ఏమంటే ఖచ్చితంగా జరుగుద్దట. అది ప్రియమైన దేవుడు ఏమిటన్నది ఎవరికి వాళ్ళకి తెలియాలి. కాబట్టి ఈరోజు ఏమన్నా మన పిల్లల విషయంలోనైనా ఎవరి విషయంలోనైనా ఏ వచనం రావాలన్నమాట, దీవెన వచనం, శుభ వచనం, ఆశీర్వాదపు వచనం. ఎన్ని మాటలు వచ్చినాయి? 5. ఆరవది ప్రతి విషయములోనూ దేవుని మీద ఆధారపడతాను. ఇది నిర్ణయం చేసుకోవాలి. ప్రతి విషయంలో ఎవరి మీద ఆధారపడతాను? సామెతలు 3:5 ఉంటుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మిక ఉంచు. ఎవరి మీద ఆధారపడాలి? ఈ సంవత్సరమైనా ఇంతవరకు ఒకవేళ వాళ్ళ మీద వీళ్ళ మీద మనుషుల మీద ఏమండి పరిస్థితుల మీద ప్రభుత్వాల మీద వాటి మీద వీటి మీద ఆధారపడ్డావేమో,
ఏమండి, దేవుని మీదనే నేను ఆధారపడతాను. అంటే మన ప్రణాళికలు అన్నీ మనం వేసుకోవడం కాదండి. మన ప్రణాళికలు, మన ఉద్దేశాలు అన్నీ ఎవరి చిత్తానికి అప్పగించుకోవాలి? దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. అక్కడ భలే మాట ఉంటుంది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికించుము. ఆ తర్వాత మాట 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు అది అప్పుడు అది నీ త్రోవలన్నీ ఏమైపోతాయి? సరే, చూసారా? ఎవరి ప్రవర్తన, ఏమండి, ఎవరి ప్రవర్తన యందు, ఏమండి, ఎవరి అధికారానికి మనము లోబడాలి అని అంటే దేవుని అధికారం, దేవుని ప్రభుత్వానికి, దేవుని ఆధిపత్యానికి, దేవుని పరిపాలనకి మనలను మనం అప్పగించుకుని, ప్రభువా నీవు ఎలా నడిపిస్తే అలాగా. కొంతమంది ఉంటారు, లేడీకి లేచిందే పరుగట, ఇంకా ఆలోచన వచ్చిందే చాలు వెంటనే వెళ్ళిపోతారు. ఇక పెళ్లి సంబంధానికి వచ్చినా వెళ్ళిపోతారు ఆటోలు కట్టుకుని. ఏమండి, ఏదైనా కొందామన్నా వెళ్ళిపోతారంతే, ఏదైనా చేద్దామని వెంటనే చేస్తారంతే. అమ్మాలంటే అమ్మేస్తారు, కొనాలంటే కొనేస్తారు, చెయ్యాలంటే చేసేస్తారు. కానీ ఎక్కడ కూడా ఏం చేయరనమాట, అంతా స్వబుద్ధే, స్వబుద్ధి. అందుకని స్వబుద్ధిని ఆధారం చేసుకుని చాలామంది ఏమయ్యారనమాట, స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నష్టపోతాం, స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఉన్నది కాస్త మాట్లాడరే అమ్మా. ఇప్పుడు స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు కాబట్టి బెత్లెహేములో కరువు వచ్చిందని ఆ యొక్క నయోమి ఏం చేసింది? మోయాబుకి వెళ్ళిపోయింది. మోయాబుకి వెళ్ళిన తర్వాత ఏమైంది? మొత్తం ఏమీ లేదు. ఏమంటే భర్తని కోల్పోయింది, బిడ్డల్ని కోల్పోయింది. ఎంత పరిస్థితి చూసారా? వెంటనే కొంతమంది వెంటనే నిర్ణయాలు చేసుకుంటారంతే. వాళ్ళకెవరికో పెళ్ళయింది, మనం చేసేయాలంతే. మాకు చిన్నతనంలో నాకు 19వ ఏటే, నేను అస్సలు వెంటనే వివాహానికి అప్పుడు ఇష్టపడలేదు. అప్పుడు ఎందుకంటే ఇంకా సేవలో ఉండాలి, ముందుకెళ్ళాలి కదా, ఆ తర్వాత చూద్దాంలే, కొంచెం సెటిల్ అవ్వాలి కదా అనేటువంటి ఆలోచనతో. కానీ ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్కటి దేవుని చిత్తం ఒకలా ఉంటుంది, ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క ప్రణాళిక వేరువేరుగా ఉంటుంది. ఏమండి, మరి నా విషయంలో దేవుని ప్రణాళిక అలాగ ఉంది కాబట్టి వెంటనే యవన ప్రాయంలోనే, చిన్న వయసులోనే పాస్టమ్ గారికి నాకు వివాహం అయిపోయింది. ఎప్పుడైతే మాకు వివాహం అయిందో ఇక మా పిన్ని గారు ఇంకా కుదురు లేదనమాట అండి. ఆవిడకి ఇక చేసేయాలి, ఇంకా నా కొడుకు కూడా ఏం చేసేయాలి, చేసేయాలి, మీరు వస్తారా లేదా, సంబంధం చూసేసాను ఆల్రెడీ అని చెప్పి మా నాన్నగారిని తీసుకుని, అందరిని తీసుకుని, ఏమండి, బండి కట్టించుకుని వెళ్ళిపోయి సంబంధము, ఏమండి, ఇష్టం లేని సంబంధం. మా వాడు అసలు రవి తెలుసు కదా మీకు, అడిగి మామూలుగా చెప్పలేమన్నమాట. ఆల్రెడీ చెప్పేశాడట, ఆ అమ్మాయి నాకు నచ్చలేదు, నేను చేసుకోనని. ఆ పెళ్లి చూపుల్లోనే కుర్చీదనేసాడు అక్కడ. అంత ఇదైనడు అనమాట. అంత తన్నేసినప్పుడైనా ఈ మనిషికి ఏం కలగాలి అంటే చూడండి, లేదు మా బావగారు అబ్బాయికి ఏమైపోయింది, ఇప్పుడు నేను చెయ్యాలి. అంటే కొంచెం తొందరపాటు నేను అప్పుడు చెప్పాము మేము, అలా కదమ్మా, కొంచెం వెయిట్ చేయండి, నేను సేవా విషయంలో ఏదో పెద్దలు చెప్పారని దైవ సేవకులు మాటల మీద వెళ్తున్నాను తప్ప, కాబట్టి ఇంకా తమ్ముడు విషయంలో చూద్దామన్న ఆలోచన. తర్వాత పరిస్థితులు ఏ విధంగా అయిపోయినాయో మీ అందరికీ తెలుసు కదా. కొన్ని విషయాల్లో కూడా, వివాహాల విషయాల్లోనూ. అందుకని కొంతమంది అంటారు, అయ్యో నిజమేనండి బాబు, కాసేపు కొన్ని రోజులైనా ఉంటే బాగుండేమోనండి బాబు, కనిపెట్టుంటే బాగుండండి బాబు, ప్రార్థన చేస్తూ. ఎప్పుడది అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు? కాబట్టి అందుకనే ప్రతి విషయంలో, అందుకని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, వివాహం విషయంలోనైనా, ఉద్యోగ విషయంలోనైనా, ఇంకోటైనా ఇల్లు విషయంలోనైనా ఖచ్చితంగా ప్రతి విషయంలో ఏ బుద్ధి మీద ఆధారపడకూడదు, స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఎవరి యందు ఆధారపడాలనంటే దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తానికి అప్పగించుకుని ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. మన మార్గాలను ఆయన సరళం చేస్తాడు, ముందుకు నడిపిస్తాడు, అంతా మేలుకరంగా జరిగిస్తాడు, ఆయన నామానికి మహిమను తెచ్చుకుంటాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నెంబర్ 7, చివరి మాట, ఈ ఒక్క మాట వివరించిన చెప్పి ముగిస్తాను. క్రీస్తు కొరకు జీవిస్తాను. రోమాపత్రిక 14:7-8 వచనంలో, మనము బ్రతికినను చనిపోయినను. ఏమండి, ఎవరి కొరకు మనము బ్రతుకుతున్నాము అనంటే క్రీస్తు కొరకే. రోమాపత్రిక 14:7-8 వచనాలలో ఏమండి, చాలా, మనలో ఎవడును మన కోసము, తన కోసం బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను
ప్రభు కోసమే. ఆ చనిపోయినను చాలు, దేవుని కోసమే. చూసారా, మన కోసం మనం బతకట్లేదు ఇప్పుడు. ఎప్పుడు అనుకోకుండా అలా నా కోసం బతుకుతున్నానండి, వాళ్ళ కోసం బతుకుతున్నానండి. లేదు, దేవుని కొరకు మనము బ్రతకాలి. రెండవ కొరింథీ 5:14 కూడా అదే మాట ఉంటుంది. మన కొరకు మరణించి తిరిగి లేచిన వాని కొరకే మనము జీవించాలి అనేటువంటి మాట. క్రీస్తు కొరకు జీవిస్తాను అని ఒక నిర్ణయం మనము చెయ్యాలి. ఎన్ని విషయాలు వచ్చినాయి చెప్పండి త్వరగా, నేను ముగిస్తున్నాను. ఇవన్నీ మీరు నాకు మరలా తిరిగి జ్ఞాపకం చేస్తే, మొదటిది ఈ ఈ ఈ యొక్క నూతన సంవత్సరం యొక్క ఆరంభ దినములలో ఈ రెండవ ఆదివారం మనం చేసుకోవలసిన 7 నిర్ణయాలు. మొదటిది, ప్రతి దినము దేవునితో కొంత ప్రార్థన, వాక్య ధ్యానం ద్వారా, కుటుంబ ప్రార్థన ద్వారా సమయాన్ని దేవునితో గడుపుతాను. 24 గంటలు ఇస్తున్నాడు. ఒక గంట అయిన దేవునికి ఇవ్వా, ఒక అరగంట అయిన దేవుడితో గడపవా, ఒకసారి నిర్ణయం చేద్దాం. రెండవది చెప్పండి, ప్రతిదినము కుటుంబంతో కూడా కొంత సమయం, పిల్లలతో, భర్తతో, భార్యతో, ఫ్యామిలీతో నా సమయాన్ని గడుపుతాను, సెల్ ఫోన్తో కాదు. మూడవది, ప్రతి వారము, ప్రతి ఆదివారము ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా, పరిస్థితి ఎలాగున్నా, నాకు తెలుసు కొంతమంది మీ కుటుంబాల్లో చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులు, అయినా ఈరోజు మీరు దేవుణ్ణి ఆరాధన చేయడానికి వచ్చారు అంటే దేవుని ఎడల మీరు మీ యొక్క ప్రేమను వ్యక్తపరుస్తున్నారు, కనపరుస్తున్నారు. అది చూస్తున్నాడు ప్రభు. కాబట్టి ఏదో అడావుడిగా వచ్చాను వెళ్ళాను కాదు, ఏదో ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధించి పరిచర్యలో పాలు పంపులు పొందే బిడ్డగా నేను ఉంటానని నిర్ణయం చేయాలి. నాలుగవది, దేవునికి ఇష్టము కానిది ఏదైతే ఉందో దానిని విడిచిపెట్టు. సులువుగా చిక్కులు పెట్టేది, అది కోపమా, అది స్వార్థమా, అది ఏదైనా కావచ్చు, వదిలేస్తాను అని నిర్ణయం చేద్దాం. ఐదవది, నా మాటల ద్వారా దేవునికి మహిమ వచ్చేలాగా, ఇతరులకి క్షేమం, దీవెన కలిగేలాగా నేను మాట్లాడతాను, నిర్ణయం చేద్దాం. ఆరవది, ప్రతి విషయంలో ఎవరి మీద ఆధారపడతాను? మనుషుల మీద, పరిస్థితుల మీద, నా స్వబుద్ధి మీద కాదు, ప్రభువా నీ మీదనే ఆధారపడతాను, నీ చిత్తం కొరకు కనిపెడతాను, నిర్ణయం చేద్దాం. ఏడవది, చివరిది, ప్రభువా నీ కొరకే నేను జీవిస్తాను. ఈ జీవితం ఇచ్చింది ఎవరు చెప్పండి? ఈ నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చింది ఎవరండి? ఈ 11 దినములలోనికి మనలను ప్రవేశింపజేసింది ఆయనే. కాబట్టి మనము బ్రతికినను చెప్పండి, చనిపోయినను ఎవరి కోసం అన్నమాట? అదే చెప్పాడు భక్త పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 1:21, నా మట్టుక బ్రతుకుట క్రీస్తే, చావైతే ప్రభువా నీ కొరకు జీవిస్తాను, ప్రభువా నీ కొరకు బ్రతుకుతాను అనే ఈ 7 నిర్ణయాలు చేయగలిగితే ఈ 2026 ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన, మేలుకరమైన సంవత్సరంగా చేసి నూతనమైనటువంటి మార్గాల్లో ఈ సంవత్సరం ప్రభు మనలను నడిపించబోతున్నారు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.